హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృతిక్ రెడ్డి అర్జున్ రెడ్డి ఛానల్. ఈరోజు మేము అయోధ్య నుంచి బయలుదేరినాం. అయోధ్యలో కూడా దర్శనం అయిపోయింది మాకు. అయితే ఇప్పుడు మేము జంబల్పూర్ పోదామని అనుకుంటున్నాము. అక్కడ ఒకటి యమునా రివర్ ఉంటుందంట. అయితే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయంట, అవి చూద్దామని వెళ్తున్నాం. మధ్యలో ఆకలి వేసింది. ఇప్పుడు ఇక్కడ వండుకుందామనేసి ఒక చెట్టు కింద ఆగినాము. ఈ లొకేషన్ బాగుంది, మీకు కూడా చూపిద్దామనేసి ఇక్కడ వంట చేస్తున్నాం. మేము వంట చేసుకొని ఎలా తింటామో ఏం చేస్తామో అది చూపిద్దామని మీకు ఈ వీడియో చేస్తున్నా, చూడండి. ఏయ్ అక్కడ పిల్లగా అగో అగో పప్పు కడిగేసి. పల్చి పులుసు తింటారా మీరు? అందరు వచ్చేయనా మరి? అది కూడా మళ్ళా కష్టం అని కదా, కొంచెం చేస్తాగు. అప్పటిదప్పుడు ఉంది, తెచ్చిన అన్నీ తెచ్చిన వేసుకుందాం. ఇప్పుడు ఇగో అన్నానికైతే ఎసరు పెట్టిన. ఇది పప్పు కూరనే వండుతున్నా ఈరోజు. మొన్ననేమో ఎర్రపప్పు వండినా, ఈరోజు పెసరపప్పు వండుతున్నా. ఇటు పప్పులు తప్ప ఇంకేం లేవు కూరగాయలు. దేవుని కాడికి కదా, ఇక మేము వేరేటివి ఎలాంటివి ఏం తీసుకోలేదు, ఇవి మాత్రమే తెచ్చుకున్నాము. ఇవన్నీ కట్ చేసుకుంటాను నేను. ఒక చిన్న టిఫిన్ బాక్స్ ఉంటే బాగుంది. పల్చిపులుసు చేస్తే ఏం లేవు అంటుంది. ఏదే ఇప్పుడు పప్పు వండి పోపు వెళ్ళయ్యా. ఈ చిన్న పిల్లగాని గిన్నెలు అయ్యేనా? సరికి పొద్దుటి దాకా వస్తుందేమి, ఇంకా రాదు. వద్దు, ఉల్లిగడ్డలు వద్దు. చెడగుద్దాడు అగో. పండుకో చూస్తా. పప్పు మంచిగా వేడిగా అయింది, కొంచెం ఉడకనిస్తా. గాయలు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా పప్పుకు లైట్గా. మళ్ళీ పోపు చేసుకుందాం. పసుపు కూడా వేస్తున్నా. అల్లం పేస్ట్ వేస్తాం. ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసుకుంటే ఇక నేను ఈరోజు పచ్చిమిరపకాయలు వేస్తున్నా.
ఇంకా కాగలేగా, ఇది కాగితే కుతిక ఎగ్గల్లా సీటెన్ కల ఉప్పు ఉంది. ఆ సీటెన్ కల ఇప్పటిదాకా అర్జున్ అనుకుంటుగా అలా ఉప్పు ప్యాకెట్ ఉంది. నువ్వు వండుకున్నావా నాన్న? మనం కూర్చున్నామా సీట్ వెనక? స్వీట్ బాక్సులు పెట్టిన చూడు, అలా ఉప్పు ప్యాకెట్ ఉంది. స్వీట్ బాక్సులు అన్నీ తీసి అల్ల ఉప్పు ప్యాకెట్ తీసుకోండి. స్వీట్ లేదు, సీట్ వెనక కవర్ ఉంది కదా, అలా స్వీట్ బాక్సులు పెట్టినాయి కదా, ఆ స్వీట్ బాక్సులు అన్నీ తీయి అలా లోపల అలా ఉప్పు ప్యాకెట్ ఉంటుంది. తేపోనాన్న మా అయ్య. ఓ అజ్జు, నా చెప్పులే ఫోనేలే. तेलुगु आते हैं, तेलुगु समझ आते हैं। इंग्लिश आते? हैदराबाद मालूम? हैदराबाद मालूम? हैदराबाद मालूम? उधर से आ रहा मैं। వాళ్ళు ఎవ్వరు మాట్లాడరు కానీ వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది. ఆడ కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఇందులో. ఆ పిల్లగానికి గంటి ఆడుకుంటాడు. ఇప్పుడు రైస్ ఇందులో వేసుకుంటున్నా. వాటర్ వేడైనాయి. పప్పు ఇంకా మస్తు ఉడకాలి. ఇగరా రేవంత్, ఇగరా ఇక్కడ రా. ఏ రేవంత్, కమ్ కమ్ ఇక్కడ దో 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 దావే. పప్పు ఇంకా సగమే ఉడికింది, ఇంక ఉడకాలి. ఇంకా మెత్త ఉడకబెడుతుంది దీన్ని. అట్లా అయితే బాగుంటుంది. ఇచ్చుకుంటుంది ఇప్పుడు. సర్లే. ఇగో ఈ బియ్యం ఏరుకొని తింటాడట. తినండి తినండి. మీరేమనకురు, ఆయన ఎమ్మడి పడకురు మీరు. ఎందుకు అన్నం మళ్ళీ గాలి లేదేంది.
ఇక్కడ అల్లా కొత్తిమీర అంతా కలుపుతుంది. ఇదే ఇళ్ళకిద్దంతా పలుచుకోవచ్చు. నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి. బాయ్ బాయ్. వీడియోలో అయోధ్యలో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ చెప్పండి. ఓకే, మన కాశీలో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ చెప్పండి. ఓకేనా? బాయ్ బాయ్. ప్రయాగరాజ్ ఇట్లా వస్తుంది, కామెంట్ సెక్షన్లో చూడండి. లొకేషన్ మాత్రం బాగుంది. పచ్చిమిరపకాయలు అది గవి ఉండగానే పోపు పెట్టేటివి. అవి ఇక్కడది జీలకర్ర చిన్న కవర్లు ఉంటాయి. ఇసంటి కవర్లో కట్టి ఉంటుంది చింతపండు. అది ధనియాల పౌడర్ అది గయ్యి మెల్లగా ఉలికిపోగలితే. అంతే, 2 పచ్చిమిరపకాయలు. పోపు చేస్తే ఇప్పుడు ఇందులో విసికేసి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. రెండింట్లకి ఒకసారి పెట్టేసుకుంటా నేను. కుతి నువ్వు ఇచ్చిపెట్టురా. మీరు ఇచ్చిపెడితే మంచిగా తినవే. ఈడేం స్పూన్లు లేవు, అందుకే ఇది పెడుతున్నా నేను. ఇంత చిన్న దాంట్లో పట్టేది కూడా ఏం లేదు. ఇప్పుడు బంద్ చేసుకున్నాము. ఇక ఇది ఇందులో పోస్తా నేను. కొంచెం పప్పులో పోస్తా ఫస్ట్. ఈ పోపీసులు అన్నీ ఇళ్ళనే ఉన్నాయి. చిన్న
ఛాలెంజ్ చెయ్యి ఉంటుంది ఉంటుంది అన్ని పోలే ఇక్కడనే ఆడిర్రు ఛాలెంజ్ చెయ్యి